పాడి పంటలు వీక్షిస్తున్న రైతులకు ముందుగా స్వాగతం. నా పేరు డాక్టర్ సాయి దుర్గా శివరూప కుమార్. నేను పౌద విభాగం అనగా ప్లాంట్ పెథాలజీ డిపార్ట్మెంట్ నందు రీసెర్చ్ అసోసియేట్గా చీనీ నిమ్మ పరిశోధన స్థానం పెట్లూరు నందు పనిచేస్తూ ఉన్నాను. నిమ్మ తోటల్లో ముఖ్యంగా పాటించవలసిన పద్ధతి బోర్డో పేస్ట్ని మనము ఈ యొక్క మొదలు భాగంలో 2 అడుగుల వరకు మనం పూసుకునే విధానం. అయితే ముందుగా ఈ బోర్డో పేస్ట్ని ఏ రకంగా తయారు చేసుకోవాలి? బోర్డో పేస్ట్ లేదా బోర్డో మిశ్రమం తయారీకి కావాల్సిన వివరములు ఏంటంటే మైలుతుత్తం, దాన్ని మనము కాపర్ సల్ఫేట్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో. తర్వాత సున్నం లైమ్ 1 కేజీ మైలుతుత్తం 1 కేజీ సున్నానికి తీసుకొని బోర్డో పేస్ట్ అయితే మాత్రం 1 కేజీ మైలుతుత్తాన్ని 5 లీటర్ల నీటిలో 1 కేజీ సున్నాన్ని 5 లీటర్ల నీటిలో వేరువేరుగా మనం మట్టి పాత్రలలో కానీ లేకపోతే ప్లాస్టిక్ డ్రమ్ములలో కానీ బాగా కలిసే విధంగా కలుపుకొని ఈ రెండిటి యొక్క ద్రావణాలని మనం కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని సున్నం ద్రావణానికి కలపాలి. ఎట్టి పరిస్థితులలో మనం సున్నం ద్రావణాన్ని మైలుతుత్తం ద్రావణంలోకి మనం కలపరాదు. ఈ 2 యొక్క ద్రావణాలు మనం కలిసిన తర్వాత మొత్తం ఆ యొక్క వాల్యూమ్ మనకు 10 లీటర్లు అవుతుంది. ఆ 10 లీటర్లు మనకు పేస్ట్ లాగా వస్తుంది. ఈ మిశ్రమం కలిపిన తర్వాత ఏదైనా పదునైన చాకును కానీ బ్లేడును కానీ మనం ఆ మిశ్రమంలో ఉంచినట్లయితే అది చాకు కానీ బ్లేడు కానీ పదునంగా ఉండాలి లేదా కొత్తదై ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఆ మిశ్రమంలో పెట్టినప్పుడు దాంట్లో కనుక pH ఇంబ్యాలెన్స్గా ఉంటే కనుక మనకు ఆ యొక్క చాక్ అనేది ఎర్రగా రంగు మారుతుంది. రంగు ఎర్రగా వచ్చిందంటే మనం అందులో pH అనేది కరెక్ట్గా లేదని అర్థం. దాన్ని మనము ఈ యొక్క సున్నము నీళ్ళతోటి ఇంకొంచెం సున్నం తీసుకొని వేరే పాత్రలో మనం ఆ యొక్క సున్నాన్ని కరిగించుకొని నీటిలో ఆ యొక్క సున్నం ద్రావణాన్ని మనం ఈ యొక్క ప్రిపేర్ చేసుకున్నటువంటి మైలుతుత్తము ప్లస్ సున్నం నీళ్ళకు కలిసిన ద్రావణంలో ఈ మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మనం ఈ యొక్క కత్తిని పెట్టి చూసుకుంటే అప్పుడు ఎర్రగా రంగు మారకపోతే అది మనకు ఆ ద్రావణం కరెక్ట్గా తయారైందని అర్థం. ఆ ద్రావణం మనకు కలర్ కూడా కొంచెం నీలి రంగులో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మనకు పేస్ట్ లాగానే ఉంటుందండి. అంటే మిశ్రమం అయితే మనకు చాలా సాదాగా కనిపిస్తుంది. పేస్ట్ లాగా అంటే మనం ఇలా పైకి ఎగదని చూసినప్పుడు నిదానంగా కారణం జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం నిర్ధారించుకోవచ్చు ఈ యొక్క బోర్డో పేస్ట్ నీట్గా తయారైందని చెప్పి. ఆ తర్వాతనే మనం ఆ బోర్డో పేస్ట్ని చెట్టుకు పూసుకోవాలండి. ఆ బోర్డో పేస్ట్ని మనం సంవత్సరానికి 2 సార్లు 2 పర్యాయాలు 6 నెలలకు ఒకసారి ఈ యొక్క చెట్టు మొదలు భాగంలో 2 అడుగుల వరకు 2 నుంచి 3 అడుగుల వరకు మనం పూసుకున్నట్లయితే నేల ద్వారా వచ్చేటటువంటి తెగుళ్ళని, తర్వాత పొలుసు పురుగులు అంటున్నాం కదా, ఈ పొలుసు పురుగుల వల్ల మనము రబ్బర్ తెగులు కూడా వస్తుందని కూడా చెప్పుకున్నాము. సో అటువంటి పొలుసు పురుగులు చెట్టు మీదకి పాకడం కానీ నత్తలు అంటాం, ఆ నత్తలు కూడా చెట్టు పైకి పాకకుండా ఈ యొక్క బోర్డో పేస్ట్ మనం చెట్టుని కాపాడుతూ వస్తుంది. తర్వాత బోర్డో మిశ్రమం, బోర్డో పేస్ట్ బోర్డో మిశ్రమానికి రెండిటికి ఒకటే రకమైనటువంటి సామాన్లు మనకు కావాలి, మైలుతుత్తము సున్నము. కాకపోతే బోర్డో పేస్ట్కి మనం 10 లీటర్లకు చేసుకుంటే అది బోర్డో పేస్టు. అదే కనుక మనం 100 లీటర్ల నీటికి కనుక మనం ఈ యొక్క మిశ్రమాన్ని మనం తయారు చేసుకుంటే అది బోర్డో మిశ్రమం అని చెప్పేసి మనం పిలుచుకుంటాము. దీనికి కూడా ముందుగా 5 లీటర్లలో మైలుతుత్తాన్ని తీసుకొని ఒక మట్టి పాత్రలో కానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ డ్రమ్లో కానీ కలుపుకోవాలి. తర్వాత ఒక 5 లీటర్లలో సున్నం తీసుకొని మట్టి పాత్రలో కానీ లేకపోతే ప్లాస్టిక్ డ్రమ్లలో కలుపుకోవాలి. రెండింటిని బాగా కరిగిన తర్వాత మాత్రమే ఈ 2 మిశ్రమాలు ఒక పెద్ద డ్రమ్ములో ఒకటేసారి కలుపుకోవచ్చు. లేదా ముందు మనం ఈ యొక్క పెద్ద డ్రమ్ము తీసుకొని దాంట్లో కనుక మనం ఈ సున్నంని కరిగించుకున్న తర్వాత ఈ మైలుతుత్తం నీటిని ఆ యొక్క సున్నం నీటికి కలుపుకొని తర్వాత 100 లీటర్లు కనుక ఈ యొక్క మిశ్రమాన్ని మనము 100 లీటర్లు వచ్చే వరకు నీటిని మనం కలుపుకొని చేసుకున్నట్లయితే బోర్డో మిశ్రమం తయారవుతుంది. ఈ బోర్డో మిశ్రమం కూడా ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది సర్వరోగ నివారణ అని చెప్పుకోవచ్చు. ఇది తెగులని అంటే శిలీంద్రనాశులకు సంబంధించిన తెగులని, బ్యాక్టీరియా వల్ల వచ్చే తెగులని, 2 రకాల వ్యాధులని మనము ఈ బోర్డో మిశ్రమం పిచికారీ చేసుకున్నట్లయితే చెట్టుని కాపాడుకోవచ్చు. ఈ బోర్డో మిశ్రమం మనం పురుగులకి ఏ రకంగా అయితే వేప నూనె మనము సిఫార్సు చేస్తామో, వేప నూనె సిఫార్సు చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న అజాటిరెక్టిన్ మనకు పురుగులు చెట్టును ఆశించకుండా చేస్తుంది, అంటే యాంటీఫిడెంట్ అని కూడా అంటాము. తర్వాత అజాటిరెక్టిన్ డైరెక్ట్గా ఇన్సెక్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అలాగే డిసీజెస్ అంటే తెగుళ్ళు, ఏ రకమైన తెగులు మనకు అందులో కాపర్ అనేది ఉంటుందండి. ఈ కాపర్ అనేది ఏం చేస్తుందంటే ముఖ్యంగా ఈ శిలీంధ్రాలని నాశనం చేస్తుంది. శిలీంధ్రాన్ని స్పోర్ దశలో ఉన్నప్పుడే దాన్ని నాశనం చేస్తుంది. తర్వాత బ్యాక్టీరియాని కూడా ఈ కాపర్ అనేది బ్యాక్టీరియా మల్టిప్లై అవ్వకుండా బ్యాక్టీరియాని అరికడుతుంది. సో మనకు ఫంగల్ డిసీజెస్ కావచ్చు, బ్యాక్టీరియల్ డిసీజెస్ కావచ్చు, ఈ బోర్డో మిశ్రమాన్ని పిచికారి చేసుకున్నట్లయితే అంటే 1% బోర్డో మిశ్రమం కాబట్టి దానికి ఏమేమి కావాలి? 5 లీటర్లలో మైలుతుత్తాన్ని 5 లీటర్లలో సున్నాంని బాగా కరించుకొని రెండింటి యొక్క మిశ్రమాన్ని ఒక పెద్ద డ్రమ్ములో 100 లీటర్లు వచ్చే వరకు కలుపుకున్నట్లయితే అది బోర్డో మిశ్రమం అవుతుంది. ఆ బోర్డో మిశ్రమం కూడా మనం తెగులు రాకముందే అంటే ప్రొఫైలాక్టిక్ స్ప్రే అంటాం, అదే ముందు జాగ్రత్త చర్యలు. ఆ పద్ధతిలో మనం పిచికారి చేసుకుంటే తెగుల నుంచి నివారించుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు
మీ యొక్క తోటలలో ఈ శిలీంధ్రాలకు సంబంధించిన తెగుళ్ళని, తర్వాత బ్యాక్టీరియా తెగులని, ఇంకే రకమైన వెర్రి తెగులని మీరు చూసినట్లయితే, వాటి యొక్క లక్షణాలు మీరు గమనించినట్లయితే, ఎటువంటి సలహాలు సూచనలు మీకు కావాలనిపించినప్పుడు చీనీ నిమ్మ పరిశోధన స్థానం పెట్లూరు వారిని సంప్రదించినట్లయితే మీకు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తూ సిఫారసులు కూడా చేయబడడం జరుగుతుంది.